నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయంలో ముద్రా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం పెద్దమ్మ ఆలయం మండపంలో గ్రామ ముత్తైదుల చేత కుంకుమార్చన కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ పెద్దమ్మ తల్లి కృపతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం అధ్యక్షులు పంజాబాబు, ఉపాధ్యక్షులు మాస్ల నాగరాజు, కోశాధికారి రెడ్డి రాకేష్, మాజీ అధ్యక్షులు జాలపూర్జయ్య, మాస్ల కర్ణాకర్, జీపీ స్వామి, తమ్మని రమేష్, పంజా నవీన్, చంద్రం, జాల రవి, గేరిగంటి బాబు, పున్నా వెంకటస్వామి, రాజు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. గత సంవత్సరం చేసుకున్నటువంటి కుంకుమార్చన తర్వాత ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని గ్రామ కళ్యాణార్థమే, లోక కళ్యాణార్థమే మన నిజాంపేట పెద్దమ్మ ఆలయ మండపంలో ఇంతమంది ముత్తైదువుల చేత కుంకుమార్చన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత విద్యా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఇదే విధంగా చక్కటి పాడి పంటలతో విలసిల్లుతూ ఈ పెద్దమ్మ దేవ ఆ యొక్క సేవ చేస్తూ అందరం కూడా ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ జీవించాలనే కోరికతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. జై పెద్దమ్మ, జై జై పెద్దమ్మ.